ఎట్లున్నారులా మంచిగున్నారా ఉల్లా మేమైతే మంచిగున్నాముల్లా. సో ఎవరన్నా మన వీడియోని ఇప్పుడే కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తే జర సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేసేయరి, అట్నే గంట కూడా కొట్టుర్రి, మర్చిపోకుర్రి. మరి వీడియోలో చూస్తారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ అసలే ఎత్తలేరు. సో అవన్నీ పక్కకు పెట్టేస్తే ఇవాళ మన వీడియో ఏందనేది ఆల్రెడీ మీరు తమిళలో చూసి వచ్చినట్టే ఉన్నారు. మా బావనైతే ఒక నెలకు 2 సార్లు ఇంటికా ఉంటాడు, అవసరమైతే 3 సార్లు ఉంటాడు అంతే. సో ఉన్న డేస్లోనే పిల్లల్ని ఎట్టన్నా బయటికి కంపల్సరీగా తీసుకుపోవాలి. పైసలు ఉన్నా లేకపోయినా అట్లా మానే డ్యామ్ మీదకి అయితే ఖచ్చితంగా పోయేస్తాము. సో ఇవాళనైతే కరీంనగర్లో కొన్ని పనుల వల్లనైతే మేము బయటకైతే పోయినాము. సో అదే వ్లాగ్ అన్నమాట. సో ఇవాళ ముచ్చట ఏంటంటే, సో పొంగనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మానే డ్యామ్కి అయితే పోతాం. ఎందుకంటే ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం ఏం లేదు, పొంగ తవ్వాలనే ఉంటుంది కాబట్టి అట్లా ఒక దాని మీద ఒక నజర్ ఎత్తామన్నట్టు. సో అసలు వాస్తవానికి అక్కడికి నేను ఎందుకు పోయినా అంటే, ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యేటువంటి మానే డ్యామ్ బీచ్, కరీంనగర్ బీచ్ని చూపెడదామని అయితే పోయినాం. సో నేను ఎప్పుడు పోయినా కూడా ఆ బీచ్ కనబడేది, ఇప్పుడు బీచ్ మొత్తం మునిగిపోయింది. అసలు పరేషాన్ అయిపోయినా. ఒక వ్లాగ్ వేద్దామని పోయేసరికి మొత్తం నీళ్ళతోటి బాగా మునిగిపోయింది అన్నట్టు. సో ఒక్కడేసారి చూసి నాకు మూడ్ అప్సెట్ అయిపోయింది. అరే గింత చూపెట్టకపోతే ప్రత్యేకంగా అత్తిమి. సో ఇక్కడనే అన్నట్టు. సో ఇది డౌన్లోకి వెళ్ళిపోతే అక్కడ మొత్తము బీచ్ లాగా ఉన్నదన్నమాట. అంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది, అంటే వాటర్ యొక్క నీటి మట్టం అనేది తగ్గే కొద్దీ సో అప్పుడు అనేది బీచ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఫుల్ మస్తు జబర్దస్త్ వర్షాలు కురిసినాయి కాబట్టి అందుకోసం అని అసలు బీచ్ కనబడకుండా కనుమరుగు అయిపోయింది. సో ఇక అట్లా కొంచెం అట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం. సో ఆ కట్ట మీద మేము ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే కొంచెం పనులు బాగున్నాయి కాబట్టి ఎక్కడ ఆగలేదు. గది ఏందో కానీ మొన్నటి దాకా బీచ్ కనబడ్డదుల్లా, ఏంటంటే అచ్చుకుంటూ పోయినాం కానీ ఎక్కడ ఆగలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా బీచ్ కాడికే చూద్దాం, అట్లా కొడిసే పిల్లల్ని తీసుకుపోయి ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంకే మొత్తం మునిగిపోయింది. మొన్నటి దాకానైతే అంటే ఈ డ్యామ్ కట్టక ముందు హైదరాబాద్కు హైవే ఉండన్నమాట అందులో నుంచి. సో అది కూడా కనబడ్డది. సో అది ఇప్పుడు మొత్తమే కనుమరుగు అయిపోయింది. అసలు కనీసం అంటే లాస్ట్కున్న మట్టి కూడా కనబడుతుంది. గట్లున్నది పరిస్థితి. అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటి. సో గా ముచ్చట వదిలేస్తే ఇక్కడనే అసలు మేము లాస్ట్కున్నాం కట్టకు. సో కట్ట కరీంనగర్ టచ్ చేస్తా అన్నట్టు మానే డ్యామ్ కట్ట. సో అక్కడ దాకా ఉన్నది కానీ మేము లాస్ట్కే ఉన్నాము. సో మా పిల్లలు అయితే కొత్తగా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలియదు కదా, ఏ ప్లేస్కి పోయినా కూడా చాలా కొత్తగా చూస్తారు. సో ఊకే తిరుగుడైనా అని ఊకే తిరిగే వ్లాగ్లే పెడతావా అంటే, సో ఎప్పుడన్నా అట్లా బయటకు ఓటే పెట్టుడు అవుతుంది. ఇంట్లుంటే వెరైటీగా ఏం చేసినా కూడా ఎవరు చూడరు కదా. సో అందుకోసమనే ఎక్కువ ఎటైనా బయటికి వెళ్తేనే లెంత్ వీడియోస్ పెడతా. సో డౌన్లోకి వస్తాం అన్నట్టు. సో డౌన్లోకి రాగా అంటే నార్మల్గా కెనాల్ కట్టనైతే మానే డ్యామ్ నుంచి వెళ్ళి రిలీజ్ చేసిర్రు. సో అక్కడ మేము ఎప్పుడు ఆగలేదు. సో పోతూ ఉంటుంది కానీ ఫ్లో ఎప్పుడు ఆగలేదు అన్నట్టు. సో కానీ ఆగినాం, అక్కడ మస్తు చేపలు పట్టేటోళ్ళు ఉన్నారన్నట్టు. అందుకోసం అన్న వాళ్ళ వీడియో తీద్దాం అనుకున్నా కానీ నేను అది చూసే వరకే అయిపోయింది, ఎందుకంటే సో భయమైంది అన్నట్టు. సో అంతా ఇప్పుడు చూడలే కాబట్టి ఆ ఫ్లో వస్తా అంటే మస్తు భయమైంది, అలా పడితే ఎట్లుంటుంది అనిపించింది. సో అంత ఫ్లో వస్తుంది అన్నట్టు. సో అడికి పోదాం అనుకున్నా కానీ అప్పటికే మా బావ నన్ను పొట్టు తిడతాడు, అలా పడతావు కళ్ళు తిరుగుతాయి అని పొట్టు తిడుతుండ అన్నట్టు. సో నీ ఫ్లో మాత్రం మస్తు ఘోరంగా ఉన్నది, ఎందుకంటే అది ఎత్తున్నది. సో కట్ట డౌన్ ఉంది, మీకు ఆల్రెడీ కొంచెం అక్కడ కనబడుతుంది. అబ్జర్వ్ చేస్తే కొంచెం ఇది డౌన్ ఉన్నది కాబట్టి ఫ్లో అసలు బీభత్సంగా ఉన్నది అన్నట్టు. అసలు అలా పడితే మాత్రం పద్దకు దొరకము, అది బంద్ చేసిన 10 రోజుల దాకా దొరకము, గట్లున్నది ఫ్లో అవుతాడా. సో ఇక్కడికి ఇది కెనాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకో తెలియదు. ఎందుకంటే అన్నిటికీ మా బావ అన్నాడు కదా, అన్నిటికీ కాలువలకు ఇదే సప్లై చేస్తుంది కాబట్టి సో ఇది కొంచెం ఇటు సైడ్ బాగా పెద్దగా ఉంటుంది అనేసి అయితే చెప్పిండు. నాకైతే ఈత రాదు, అలా పడితే ఎట్లుండరా అని అది చూసినప్పుడు అలా నాకు గదే భయమైంది. అది చూసినంతసేపు కూడా నాకు ఏం భయం ఏంటంటే అట్లా పడితే ఎట్లుండు ఏం కథ అనే భయమైంది. అక్కడ మస్తు మంది ఉన్నారు, చేపలు కూడా పడతారు, ఫుల్ చేపలు పడతారు అన్నట్టు. నేను కట్ట మీద ఉన్నప్పుడు కూడా ఫుల్ చేపలు పట్టిరు, కానీ మెట్లు దిగకుండా కిందికి పోదామంటే నాకు భయమైంది. మళ్ళీ మా బావ కూడా అట్లా పోవడానికి యాక్సెప్ట్ చేయడం, ఎందుకంటే పడితే మళ్ళీ నా ఆయనకి ఎవరు రావాలని కావచ్చు. సో జోకు. సో ఆ ముచ్చట పక్కకు పెడుతున్నైతే, సో నేను ఎప్పుడు డ్యామ్ మీదకి వచ్చిన అంటే, సో నా పెళ్ళైన తర్వాత, అంటే అంతకుముందు కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ రాకముందు అయితే మా పెళ్ళైన తర్వాతనైతే బాగాసేపు అక్కడ ఉన్నది ఏంటంటే, మా పెళ్ళైన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, పెళ్ళైనాక అంటున్నా. సో ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనైతే మా బావ డ్యామ్కి అయితే తీసుకొచ్చిండు. సో డ్యామ్ కింది దాకా దిగినాం. సో అప్పుడే అక్కడ బోటింగ్ ఏరియా, నెక్స్ట్ అక్కడ టెంపుల్ అవన్నీ చూసిన అన్నట్టు ఎక్కడ మానే డ్యామ్లోనే. సో తర్వాత ఇక నేను మళ్ళీ కరీంనగర్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అన్నట్టు. సో మెయిన్గా అసలు కరీంనగర్ ఎందుకు పోయినామంటే, పిల్లలకు కొంచెం
మీ సేవ కొంచెం పనులున్నాయన్నమాట వాళ్ళ ఆధార్ కార్డుల కోసం. అందుకోసమనే మేము కరీంనగర్ పోయినాం అన్నట్టు. సో వేరే షాపింగ్‌కో గీపింగ్‌కో గవన్నీ ఏం కాదు. సో మీ సేవలో పిల్లలకు కొంచెం ఆధార్ కార్డులు ఇప్పుడు రేషన్ కార్డ్స్ కావాలి కాబట్టి సో మీ సేవకైతే పోయినామన్నమాట. సో అక్కడ చిన్న చిన్న క్లిప్పులే తీసిన, ఎందుకంటే నాకు అంత టైం ఉండకపోవు. టైం లేదు, మా బావనేమో పిల్లలను పట్టుకున్నాడు. సో ఎందుకంటే వాళ్ళని బండి మీద అటు ఇటు దింపుతుంటే వాళ్ళు కొంచెం సందుగా ఒక ఆడ ఉన్నారు, లేకపోతే అంగడి ఆగం చేసారు. నేను ఫామ్లో అయితే ఫిలప్ చేసేసి సో మేడంకి అయితే ఇచ్చేసిన. సో పెద్దోని ఆధార్ కార్డ్ అయితే అయింది, కానీ చిన్నోందే మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తా అన్నారు. ఇద్దరిది ఒకటేసారి చేయరాదన్నారు అన్నట్టు. సో ఇక మా చిన్నోడు అయితే నాతోటే ఉన్నాడు. మనకు ఒక వారం రోజుల నుంచి వెళ్ళి ఫుల్ ఫీవరు. సో అట్లా కొంచెం వాడు కూడా కొంచెం యాక్టివ్ అవుతాడు కావచ్చు అనేసి అనుకున్నాం, కానీ యాక్టివ్ అస్సలకే కాలేదు. సో అక్కడి నుండి మళ్ళీ ఫోన్ షాప్కి వెళ్ళాం అన్నమాట, మార్కెట్లకు. ఎందుకంటే నా ఫోన్ కొంచెం స్క్రీన్ లేచింది, ఆధార్ కార్డు తీసే లోపే స్క్రీన్ లేచింది. అందుకోసమనే మళ్ళీ అది అరకబెట్టుకొని సో కొన్ని ఐటమ్స్ అట్లా చీపులు ఇట్లా తీసుకుందామని అయితే 10 రూపీస్ బజార్కి పోయినాం అన్నట్టు. సో ఆ 10 రూపీస్ బజార్కు పిల్లలతోటైనా ఎక్కడికైనా కూడా పిల్లలు ఉన్నంత మస్తు కష్టము. ఎందుకంటే అక్కడ కొనేదానికన్నా వాళ్ళు చేసే అంగడి వాళ్ళతోటి ఒర్రి తలకాయే. సో ఇవన్నీ పోవడానికే ఇవన్నీ చేయడానికే ఎక్కువ టైం పడుతుంది. సో ఎక్కువ ఏం తీసుకోలేదు, అది కొత్త షాప్ ఉన్నట్టుంది, ఎక్కువ ఏం లేవు. సో మాకు తగ్గట్టుగానే ఉన్నది అనుకున్నాను నేనైతే. సో కొంచెం చీపుర్లు కొంచెం లగేజ్ తీసుకొని అయితే మళ్ళీ నేను చెంజల్లోకి పోతున్నా. సో పొంగ మధ్యలో అయితే మానకొండ ఉంటుంది అన్నట్టు. సో కట్ట మీద, సో అక్కడ చెరువు కట్ట మీద మంచిగా చేసిర్రు. సో కుర్చీలు అంటే డిఫరెంట్ మన కప్పు కుర్చీలని, ఇట్లా బనానా లీఫ్ కుర్చీలని, అట్లా కొంచెం బనానా కుర్చీస్ అని అట్లా కొంచెం అక్కడ కట్ట మంచిగా చేసిర్రు అన్నట్టు. కొద్దిసేపు దాని మీదకి ఎక్కించి ఉన్నాం అన్నట్టు. ఎందుకంటే పిల్లల కోసం ప్రత్యేకంగా బయటికి తీసుకుపోయినాం, కానీ ఎక్కడా ఆగలేదు, ఏ తినడానికి ఆగలేదు, ఏ తాగడానికి ఆగలేదు. సో కొద్దిసేపు వాళ్ళ అటు ఇటు తిరుగుతారు కావచ్చు అని, ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు అన్నట్టు పైన. కొంచెం వాళ్ళు కూడా అటు ఇటు తిరిగినట్టు ఉంటుంది అనేసి అయితే పైనకు వేయలేం అన్నమాట. సో వాళ్ళైతే ఇక ఆగం అంగడిగా నవ్వుతుర్రు. మా బావ నవ్విస్తుండ అన్నట్టాడ. సో కానీ మంచిగా అనిపిస్తుంది, పిల్లలను ఎటైనా బయటికి తీసుకుపోతే మంచిగా అనిపిస్తుంది. కానీ మా బావకు అంత టైం ఉండదు. సో తన టైం వీలైనప్పుడే తీసుకుపోతాడు, అది కూడా ఎన్నో లొల్లీలు అయితే తీసుకుపోతాడు. ఎందుకంటే తీసుకుపో అంటేనే తీసుకుపోతాడు, ప్రత్యేకంగా తీసుకుపోడు. ఎందుకంటే ఆ పెట్టిన లీవులోనే ఎన్నో పనులు ఉంటాయి, అందుకోసమనే మేము కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాం. కానీ పిల్లలకు మాత్రం ఎక్కువ ఎటు తీసుకురాము. సో పోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాయి, ఇంటికి మాత్రమే, అంతకుమించి ఎవరి ఇంటికి ఎక్కడికి పోము కూడా ఎక్కువ. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక పిల్లలు అయితే చూసిరు కదా కప్పులు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. సో మా వాళ్ళ దురదృష్టం ఏంటంటే, 2 రోజుల ముంగటనో ఏమో వర్షం కొట్టినాయి, అందుకోసమని అంతా నీళ్ళు గారినాయి. సరే చూస్తే ఫస్ట్ డిఫరెంట్గా అనిపించింది, తర్వాత అటు సిక్కు చూస్తేమో కప్పులాగా అనిపించింది. సో అప్పుడు కొంచెం మనసు కుదుట పడ్డది అన్నట్టు. సో మా బావనైతే ఇక పిల్లల్ని ఎక్కించుకొనే పోతా అన్నాడు, కానీ నేనే వద్దన్నా, నడుచుకుంటూ తప్ప కట్టేదాకా అనుకున్నా. సో ఆ టైంకు ఈవినింగ్ వెదర్ మాత్రం హల్చల్ ఉన్నది అన్నట్టు. సో మనకు చిన్నప్పటి నుండి ఇదంతా తిరిగిన కథనే. మన డ్యామ్ ఎక్కువ మనకు టచ్ లేదు, ఎందుకంటే మా సైడు ఇటు కట్టమించేలే ఎక్కువ వస్తామన్నట్టు. అంటే కింద నుంచి హైవే ఉంటుంది, మేము కట్టమించేలు ఎప్పుడు రాలే, కానీ ఎప్పుడన్నా ఎక్కువ చూసింది టచ్ ఉన్నది మాత్రం ఇటు సైడు మానకొండూరు కట్టనే. గంతే మా కట్టు డ్యామ్ దిక్కు అయితే ఎక్కువ టచ్ లేదన్నట్టు. నా పెళ్ళి కాకముందు కూడా ఒక 1 టైము ఒక 2 టైమ్స్ ఏమో పోయినా అంతే. పెళ్ళైన తర్వాతనే ఇక పోవాల్సి వస్తుంది మధ్యలో. సో అప్పటికే నా ముఖం అయితే ఆగం అంగడైంది. సో నైట్ అయిపోతుంది, ఇక మా బావ గెదుగుతాడు అన్నట్టు, ఇక మమ్మల్ని పోదాం దారి బాగా బండ్లు అవుతున్నాయి, పోదాం రారి అని అన్నాడు. ఇక అందుకోసం అని ఇక దవదవ పోయి బండి ఎక్కినాం. సో అక్కడ కుర్చీలు అయితే హైలైట్ ఉన్నాయి, పిల్లలు కూడా మస్తు ఆడుకున్నారు.
సో గిదిల్ల ముచ్చట. సో మా కరీంనగర్ పోయిన వ్లాగ్ ఎట్లుందో మీరైతే కామెంట్ చేయుర్రి. ఎక్కువ నేనేం చూపెట్టలేకపోయినా ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదురా. సో గిది ముచ్చట అన్నట్టు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.